ప్రియ దైవ సహోదరులారా, ఉదయకాలము పెందల కడను లేచి ప్రభు కోసము సమయాన్ని అర్పించినటువంటి బిడ్డలను దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడు. మరి ఈరోజు వాక్యంలో, ఓ చిన్న మంద భయపడవలదు, మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము, మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు, మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు, మీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు, చెదపురుగులు తినివేయవు, మీ సంపద ఉన్న చోటనే మీ హృదయం ఉండును. ప్రేమమైనటువంటి తండ్రి, మరి ఈరోజు మీ వాక్యంలో వింటూ ఉన్నాం ప్రభువా, ఓ చిన్న మంద భయపడవలదు అని. ప్రభువా తండ్రి, మీరు బైబిల్ గ్రంథంలో 365 సార్లు మాకు భయపడవలదు అని అభయహస్తాన్ని ఇచ్చిన్నారు ప్రభువా తండ్రి. నాయన, మరి మా సంపదలను పరలోకమునందే పదిలపరచుకోమని మీరు తెలియచేస్తున్నారు ప్రభా. మేము ఈ లోకంలో మా యొక్క సంపదలను సమకూర్చుకున్నట్లయితే చెదపురుగులు తినివేయును కావున ప్రభా తండ్రి. నాయన, మరి మా సంపదలను ప్రభ మీపైనే ప్రభ పరలోకంలో ప్రభ సమకూర్చుకున్నటువంటి గొప్ప కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. నాయన, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా తండ్రి. నాయన, ఈ ఉదయకాలమే ప్రభ మరి పెందల కడన లేచి నీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి నీ దీన బిడ్డల ప్రార్థన ఆలకించి ప్రభ, మా సంపద ఉన్న చోటనే మా హృదయం ఉంటుందనే అంశాన్ని మేము తెలుసుకొని మా యొక్క సంపదను ప్రభ పరలోకం నందు సమకూర్చుకొనుటకు మంచి మనసును మాకు దయచేయమని, మా యొక్క హృదయంలో ఉన్నటువంటి కల్మషాలను తీసివేసి, భయాలను తీసివేసి, ఆందోళన తీసివేసి ప్రభ తండ్రి నాయన నీ కృపతో నడిపింప చేయమని, మరి పట్టచాలనంత విస్తారమైనటువంటి దీవెనలను ప్రభ మాపై కురిపించమని, మరి ఎప్పుడు కూడా ప్రభ తండ్రి నాయన నీ కృప మాపై ఉండినట్లుగా మీ యొక్క శక్తితో మమ్మల్ని నింపించమని, మరి మీరే మా యొక్క జీవితానికి ఒక ఆశగా ఉండి ప్రభ ధైర్యం తెచ్చుకొని పని జరిగించుకునే విధంగా నేను మీకు తోడుగా ఉన్నానని మీరు మాకు తెలియచేస్తున్న విధంగా ప్రభ మేము ధైర్యం తెచ్చుకొని ప్రభ ఈ దినమంతా కూడా చేయబేటువంటి ప్రతి పనిని కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభ తండ్రి నాయన. మీ పొలంలో ఉన్న, గృహంలో ఉన్న, మా యొక్క పని స్థలాలలో ఉన్న, మరి ఎక్కడ ఉన్నా కూడా ప్రభ తండ్రి నాయన నీకు ప్రీతికరమైనటువంటి విధంగా ప్రభ మా యొక్క పనులను చేసే విధంగా నీ యొక్క కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని, మరి ఈరోజు ఎవరెవరైతే ప్రభ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండి మా ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, చదువుకుంటున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, మరి హిందూ సహోదరులు సంక్రాంతి పండుగ జరుపుకొని చుండగా ప్రభ వారందరినీ ప్రభ మీ యొక్క నిండు నూరేళ్ళుగా దీవెనలతో నింపమని, ఇంకా ఎవరెవరైతే ప్రభ తండ్రి నాయన మా యొక్క ప్రార్థన సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను ఆలకించి వారి యొక్క తలంపులు నెరవేర్చమని, మరి మా నాథునైనటువంటి యేసయ్య నామమున అతి పవిత్రమైన నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.